నమస్కారం సురేష్ గారు. నమస్తే. ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్లీజ్ కీప్ వాచింగ్. సీట్లు తక్కువైనా గానీ మరి పవన్ కళ్యాణ్ గారు 21కి 21 గెలిచేసుకున్నారు. 100 ఔట్ ఆఫ్ 100. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హ్మ్. ఆయన పార్టీ పెట్టిన మొదటి తర్వాత నేను ఐ డోంట్ నో బట్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ లోనే ఉంటాను నేను. కంగ్రాచ్యులేషన్స్ టు పవన్ కళ్యాణ్ గారు. ఐ ఫుల్లీ సపోర్ట్ హిమ్ అని నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే మాట ఉన్నది. ఎందుకంటే నాకెక్కడో ఆయన చూస్తే ఒక చిన్న సింహం కనపడుతున్నాడు. నాకు ఐ ఫీల్ దట్ ప్యాషన్ గాని, ఆ వే ఆఫ్ స్పీకింగ్ గాని, ఆ సిన్సియారిటీ గాని, ఏదో ఒకటి చేయాలన్న తపన నాకు ఆ కళ్ళలో అప్పటి నుంచే గట్టిగా కనపడింది. నాకు ఇప్పుడు అది కంప్లీట్ ఫోకస్‌లోకి వచ్చిన ఒక ఫీలింగ్ ఉంది. అది ఎలా చేయాలి, ఏంటి అనేది ఒకవేళ అప్పుడు దారి సరిగ్గా కనపడకపోయినా, ఈరోజు మాత్రం కంప్లీట్ ఫోకస్ మాత్రం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత నేను నిన్నే ఒక ట్వీట్ పెట్టాను. హీరోయిజం దాటి కొంచెం రాజసం కనపడుతుంది ఆయన మొహంలో అని అన్నాను నేను. హ్మ్. ఎందుకంటే ఆ మాలేసుకున్నప్పుడు నాకు ఎందుకో పవిత్రత కనిపించింది నాకు. సో హి ఈస్ ఎ కింగ్. హి లుక్స్ లైక్ ఎ కింగ్. అండ్ ఐఎమ్ ఎక్స్‌పెక్టింగ్ మిరకల్స్ ఫ్రమ్ హిమ్. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్‌గా దే విల్ మేక్ మిరకల్స్ అండ్ 100% ఆంధ్రప్రదేశ్‌లో మంచి విషయాలు జరుగుతాయని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్లస్ అమరావతి ఈస్ ద క్యాపిటల్. ఇట్ వాస్ డిసైడెడ్ యాస్ ద క్యాపిటల్. ఇట్ హాస్ టు బి ద క్యాపిటల్. అంటే ఒక 75% ముందుకొచ్చిన తర్వాత దాన్ని ఆపడం అనేది ఇట్ ఈస్ పాపం అని అనడం కంటే ఏదైనా పెద్ద మాట ఏదైనా ఉంటే అది అది వాడగలను. బట్ వాడలేకపోతున్నాను. బట్ థింగ్ ఇస్ ఈరోజు మళ్ళీ అమరావతి ఒక ఒక ఇట్ హాస్ టు హావ్ ఎ ప్లేస్, రెస్పెక్ట్, స్థానబలం, రాజబలం అన్ని బలాలు ఉండాలి. అది హైదరాబాద్‌కి ఈక్వల్‌గా ఉండాలి అని అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇట్ విల్ బి ద ప్లేస్ వేర్ ఫారిన్ టూరిస్ట్స్ ఆల్సో హావ్ ఎ ప్లేస్ టు కమ్. ఎందుకంటే నేను ఒక ప్రాబ్లమ్ నాకేముండిందంటే ఆహ్, ఆంధ్రప్రదేశ్‌కి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. ఆంధ్రప్రదేశ్‌కి ఎయిర్‌పోర్ట్ లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లేదు. ఆంధ్రప్రదేశ్‌కి క్యాపిటల్ లేదు. దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇన్ని లేనప్పుడు నేను స్టేట్‌ని నేను జాగ్రత్తగా నడుపుతున్నానంటే అది హ్మ్. ఇట్స్ 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 ఎ వేస్ట్ ఆఫ్ వర్డ్స్. మాటల్ని వేస్ట్ చేయడం అవుద్ది. ఇప్పుడు ఆ మాటలకి వెయిట్ కావాలి. నాకు ఐ వాంట్ మోర్ బసవతారకం హాస్పిటల్ వస్తుందని మన బాలకృష్ణ గారు అనౌన్స్ చేశారు. ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ. అట్లాంటి హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ రావాలి. దేర్ షుడ్ బి అట్‌లీస్ట్ 3. ఎందుకంటే విజయవాడలో ఉంది, తిరుపతిలో ఉంది. నాకు తెలిసి ఇంకో చోట ఉంది. గన్నవరంది కూడా గన్నవరం ఆల్సో ఈస్ దేర్. గన్నవరం. అది కాదు గన్నవరం ఇస్ ద హ్మ్. ఎయిర్‌పోర్ట్. సో విజయవాడ నుంచి చాలా మంది అమెరికాలో వెళ్లి పని పని చేస్తున్నారండి. యాహ్! వాళ్ళు హైదరాబాద్‌కొచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ రోడ్ సైడ్ ట్రైన్ వెళ్ళాల్సిన వై? హ్మ్. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు గదా! రైట్. వాళ్ళు డబ్బులు తిరిగి పంపించారు గదా! మరి డబ్బులు ఏమయ్యాయి? ఎంతమంది రైతులు. ఎనీవే అందుకే చెప్పాను నేను కడుపు చించుకుంటే కాళ్ళ మీద కాదు. పడుతుందని. సో, ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటు దట్. బట్ ఇవన్నీ జరగాలండి. ఇవన్నీ జరిగితే మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. అది అది నేను ఐయామ్ వెయిటింగ్ టు సీ. ఓకే. అండ్ ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు. సురేష్ గారు మీకు సెక్యులరిజం అంటే పడదా? అంటే ఆ సెక్యులరిజంని భూత పదంగా మార్చారండి కొన్ని పొలిటికల్ పార్టీలు. ఓకే. The meaning of secular is the equality of everybody. But when people are using that for political purposes, ఈరోజు నాకు తెలిసి ఒక వర్గానికి మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా కొంతమంది పాలిటీషియన్స్ వాళ్ళ మంచితనం కోసం వాళ్ళ వాళ్ళ బెనిఫిట్ కోసం ఆ 2 వర్గాల మధ్య నిప్పు పెడుతున్నారు, చిచ్చు రేపుతున్నారు. సో, నేనందరికీ చెప్పొచ్చేదేంటంటే, దయచేసి తర్కం, వితర్కం ఆలోచించండి. మంచి, చెడు ఆలోచించండి. డోంట్ బిలీవ్ ఎవ్రీబడి. హిందువు మీకు శత్రువు గాదు. అలాగే ఒక ముస్లిం హిందువుకి శత్రువు కాదు. మనం అందరం బానే ఉన్నాం ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు సడెన్‌గా మనకు చిచ్చు పెట్టడానికి వస్తున్నారు. అందరిని నమ్మకండి. ఈరోజు నేను ఓహ్! ఈద్ అంటే ఈరోజు నేను ఒక ముఖ్యమైన పండగంటే ఈస్టర్ అంటే నేను కంగ్రాచ్యులేట్ చేసే ఫ్రెండ్స్ ఎక్కువ మందున్నారు. వాళ్ళ ఇంట్లో అడగకుండా నేను వెళ్లి నేను వాళ్ళ ఇంట్లో తిండి తినే పరిస్థితి నాకుంది.
ఎందుకంటే మద్రాస్ కల్చర్ ఏంటంటే మాకు చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. బట్ ఒక 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 ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఏదైనా ప్రీచింగ్ చేశారంటే రెండోసారి వెళ్ళను నేను. ఓకే. ఐ వాంట్ ఫ్రెండ్షిప్, నాట్ ప్రీచింగ్. నీ మతం నీ దగ్గర ఉంచుకో, నా మతం నా దగ్గర ఉంచుకుంటా. బట్ మన ఇద్దరం ఫ్రెండ్షిప్గా ఉన్నప్పుడు ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. బట్ ఇఫ్ యూ ట్రై అండ్ టెల్ మీ దట్ ఐఎమ్ రైట్, యూఆర్ రాంగ్, యూఆర్ నాట్ మై ఫ్రెండ్, యూఆర్ ఓన్లీ అన్ అక్వైంటెన్స్. అంటే అక్వైంటెన్స్ అంటే ఫ్రెండ్కి అక్వైంటెన్స్. ఫ్రెండ్ అంటే ఏమిటంటే మనసు పంచుకోవడం. అక్వైంటెన్స్ అంటే ఏమిటంటే మనం కలిసినప్పుడు హలో చెప్పుకోవడం, షూటింగ్లో ఎక్కడైనా మనం పనిలో ఎక్కడైనా తారసపడినప్పుడు మన ఇద్దరం పరస్పరం పలకరించుకోవడం, కలిసి పనిచేయడం, అంతే తప్ప ఫ్రెండ్షిప్ అవ్వదు. బట్ యూ విల్ బీ మై ఫ్రెండ్ యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ టెల్ మీ దట్ ఐఎమ్ రాంగ్. నేను తప్పని చెప్పడానికి నువ్వెవరు? నీది తప్పని చెప్పడానికి నేనెవరిని? నిన్ను నీ మానవుని వదిలేస్తున్నాను, నన్ను నా మానవ వదిలే. బట్ ఇద్దరం కలిసి మన దేశానికి పనిచేస్తాం అంటున్నాను. అది తప్పు కాదు కదా? బికాస్ వి లివ్ ఇన్ దిస్ కంట్రీ. సో యూ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ, యూ వర్క్ టువర్డ్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ లెట్ us వర్క్ టుగెదర్ ఫర్ దిస్ కంట్రీ. ఈ రోజు క్రికెట్ టీంలో ఎంతమంది ముస్లింలు ఉన్నారండి, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు నాకు తెలిసి. నేను పేర్లు వెంటనే రావడం లేదు కానీ, బట్ దెర్ ఆర్ అవర్ ఇండియన్ క్రికెట్ టీం లాగా మన భారతదేశం ఎందుకు ఉండకూడదు అంటున్నాను నేను. అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది కదా. వై డోంట్ వి ఆల్ టేక్ పార్ట్ అండ్ మేక్ దిస్ ఇండియా బెటర్, మేక్ దిస్ భారత్ బెటర్? మనలో మనకి తేడాలు చూసుకొని ఆ తేడాలు క్రియేట్ చేసే పాలిటీషియన్ నమ్మేసి మా పరిసరాలు దరిద్రంగా ఉన్నా, దారుణంగా ఉన్నా మా వర్గం వాళ్ళకే ఓటేస్తాము, అంతేగాని మోడీ ఉన్నంత వరకు మేము మేము మోడీకి ఓటేయము. యు ఆర్ బీయింగ్ మ్యానిపులేటెడ్. మనకు కావాల్సింది ప్రోగ్రెస్, మనకు కావాల్సింది డెవలప్మెంట్. నీకు మంచి జరగాలి, నీ భార్య పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి, నీ కొడుకు రేపు నీకంటే ఒక మంచి పొజిషన్కు ఎదగాలి. వీటి గురించి ఆలోచిస్తే నువ్వు డెఫినెట్గా రిలీజన్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వవు. అది నేను కానీ నువ్వు కానీ. అండ్ నాకు కూడా ఫర్ మీ రిలీజన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ మై ఎసెన్స్. అది నా దారి, అది నా దోవ. దట్ విల్ నాట్ డిక్టేట్ మీ. మంచి చెడుకు మధ్యలో అది రాదు. బికాజ్ మంచి చెడు ఇస్ మోర్ ఇంపార్టెంట్.